పాప మీటింగ్ పెడతానంటే వాళ్ళు పెట్టిన మీటింగ్ ప్రదేశానికి సంబంధించి వచ్చే జనాలకి ఈక్వల్ గా ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఉండుంటాయి. వాటిని లొకేషన్స్ వాళ్ళు పెట్టుకున్న దానికి మ్యాచ్ అవ్వక ఆ లొకేషన్ మార్చుకున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికో లేదా ప్రభుత్వ అధికారులకో ఆశా కిరణ్ గారి యొక్క మీటింగ్ పెట్టనివ్వకూడదు అనేటువంటి ఉద్దేశం ఉంటే పర్మిషన్ ఇవ్వరు కదా. ఇవ్వకపోవడం తప్పే. ఇవ్వకపోతే అసలు చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, స్వేచ్ఛలు హరించినట్టు. కానీ వారికి ఒక మంచి ప్లేస్ లో పెట్టుకున్నారు, దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడా కూడా ఆశా కిరణ్ గారు పెట్టుకోవటం వల్ల ఈ ప్రభుత్వానికో లేకపోతే ఇంకోలకో నష్టం అనేటువంటి ఆలోచన ఈ రోజు లేదు, రేపు కూడా లేదు, ఎల్లుండి కూడా ఉండదు. అది ఏదో ఒక విధంగా ఆశా కిరణ్ గారి యొక్క విషయాన్ని ఇందాక సోదరుడు కూడా చెప్పాడు, ఇది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం. జగన్ రెడ్డి గారు స్వయానా ఎవడికి చెప్పి వెళ్ళావు, ఎవడు చెప్పావు చెప్పండి, ఎవడు చెప్పాలి? రంగారు విగ్రహావిష్కరణ చెప్పండి, ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? ఇది రంగా గారి యొక్క తనయుడు రంగా గారి యొక్క విగ్రహావిష్కరణకి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళినందుకు ఆయన క్యారెక్టర్ పైన తిని పొనుకుంటాడు. అది నేను అన్నమాట కాదు, ఆదాబాబు అన్న మాటలే. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీకు ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా, ఇప్పుడు రంగా గారి ఇష్యూ అనేటువంటిది చాలా కీలకమైన సెన్సిటివ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు కాదు, మరొక 100 సంవత్సరాల తర్వాత కూడా రంగా గారి పేరు చెప్తే చాలా జాగ్రత్తగా అన్ని అవయవాలు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఆయన అభిమానించే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సార్ ఒకటి, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రంగా గారు చనిపోయిన తర్వాత లేదా హత్య గావించబడ్డ తర్వాత లబ్ధి పొందింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి ముందర మీరు చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ లో నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. రంగా గారు రాజశేఖర్ రెడ్డి గారికి అప్పటికే ఫ్యాక్షన్ దీంట్లో ఆయన స్టేట్ లెవెల్లో లీడర్ గా ఎక్స్పోజ్ అవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఇంకా ఎక్స్పోజ్ అవ్వలా. కానీ రంగా గారు అప్పటికే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నారు. అంటే ఆయన బ్రతుకున్న సమయంలోనే, ఆయన అతి కొద్ది సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో అంటే వంగవీటి మోహన్ రంగా అనే స్థాయికి అప్పటికే ఆయన ఎలివేట్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఎవరికి థ్రెట్? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే థ్రెట్ తప్ప తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే రంగా గారి యొక్క పార్టీ కాదు ఆయన ఉంది. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఒక లీడరు, ఆ లీడరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. అతను ఎవరికి థ్రెట్ అవుతాడు? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి థ్రెట్ అవుతాడు. సో ఇక్కడ రంగా గారి యొక్క విషయం ఆ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి మొదటి సవాలు బై ఎలక్షన్స్. ఆ బై ఎలక్షన్ లో రాధాబాబు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. గుంటూరుకు సంబంధించిన ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన సుచరిత గారికి సంబంధించిన ఎలక్షన్ లో ఆయన స్వయంగా అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీ నిలబడిందంటే ఆ రోజున రాధాబాబు చేసినటువంటి సహాయం కూడా మర్చిపోలేనటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా. ఆయన పార్టీ ఈ రోజున ఇంత స్ట్రాంగ్ అవడానికి ఆ రోజున ఆయన చేసినటువంటి సహాయాన్ని మర్చిపోవటమే కాకుండా ఆయన పార్టీలో ఆయన చేసినటువంటి అవమానాలకు సంబంధించిన అంశంలో ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఎవరన్నా సరే ఆ రోజున రాధాబాబుకు అండగా నిలబడ్డారా? రాధాబాబుని నేను చెప్తా ఉన్నానండి, ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడి కొడుకైనా లేదా ఎవరి కొడుకులైనా ఎవరైనా సరే ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడిద్ది. తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా ప్రజల్లో వాళ్ళు నమ్మకం కలిగించుకోవాలి. ప్రజల యొక్క విశ్వాసం వాళ్ళు పొందితే మాత్రమే వాళ్ళు సస్టైనబిలిటీ ఉంటది. రంగా గారి యొక్క వారసుడుగా రాధాబాబు అనేక సంవత్సరాలుగా రంగా రాధా మిత్రమండలే కాకుండా రంగా గారి యొక్క అభిమానులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా రంగా గారి లెగసీని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆశా కిరణ్ గారు కూడా ఇవాళ ఆమె మొదట వచ్చే సందర్భంలోనే చెప్పారు, నాకు ఇప్పటి వరకు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నింటినీ నేను
సెటిల్ చేసుకొని ఈ రోజున రంగా గారి పేరు మీద రాజకీయ కార్యక్రమాలు కానీ ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పారు. దాని వలన ఇక్కడ ఏదో ఒక రకంగా కాపులలో చీలిక రావటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళకి రంగా గారి మీద ప్రేమ లేదు, ఆశా గారి పైన గౌరవం లేదు, రాధాబాబు అంటే అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాను. కాబట్టి కాపులు తెలివైన వాళ్ళు వైసీపీ వేసే ట్రాపుల్లో పడేటువంటి సమస్య లేదు. రైట్. కృష్ణాయన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రమణారెడ్డి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. వంగవీటి మోహన్ రంగా ఆయన గొప్పతనము ఇవన్నీ మనం మాట్లాడుకోబోయే ముందుగా ఆయన జైల్లో ఉండి ఒక పిలిపిస్తే బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు బహుశా అలాంటి సభ జరిగి ఉండదు కాపునాడుకు సంబంధించి. అప్పుడే ఒక 10 లక్షల మందితో ఒక సభ జరిగింది అనేటువంటిది నేను చాలా మంది పెద్దలు చెప్తే విన్నాను.